అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో లాస్ట్ మండే రోజు ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకున్నామండి. మనం కార్తీక మాసంలో ఇంట్లో రుద్రాభిషేకం కానీ పెట్టుకుంటే విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయి. అయితే స్వామివారి ఆశీస్సులు మా అందరితో పాటు మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అయితే పూజకు సంబంధించిన సామాగ్రి అంతా లిస్ట్ నాకు ముందుగానే ఇచ్చారండి. యథాప్రకారం నేను అన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టేశాను. ఇప్పుడైతే మార్నింగ్ 8:30 అయిందనమాట. గురువుగారు వచ్చేస్తున్నారు. మనకి 9 o'clock అయితే పూజ స్టార్ట్ చేశారు. 2 o'clock కంప్లీట్ అయింది. 5 hours అయితే పట్టిందనమాట. ఇక్కడ నేను హాల్లో ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ సోఫాని తీసుకువెళ్ళి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేశానండి. మీకు చాలాసార్లు చెప్పాను, నాకు పూజ గది అనేది డోర్ బ్యాక్ సైడే వచ్చిందనమాట. ఏదన్నా పూజలు ఇలా చేసుకోవాలంటే అన్నీ అటుపక్క జరిపిస్తూ ఉంటాను. ఇంకా నిత్య దీపారాధనకి అన్నీ రెడీ చేసేసుకున్నానండి. ఇది లాస్ట్ మండే చేసుకున్నాను కదా నేను. ఆ ముందు రోజే సండే రోజు తిరునాథుల మేళా కూడా చేసుకున్నాను అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోని పోస్ట్ చేశాను. గురువుగారు అయితే వచ్చేసారండి. స్వామివారిని అయితే రెడీ చేసేసారు. నేను దీపారాధన కోసం అన్నీ ఇక్కడ రెడీ చేస్తున్నాను. ముందుగా మనం ఏ పూజ అయినా గణపతి ఆరాధనతో మొదలు పెడతాం కదా. పసుపు గణపతిని అయితే రెడీ చేశారనమాట. నేను మధ్య మధ్యలో గురువుగారి మంత్రాలు అన్నీ కూడా చూపిస్తాను. ప్రతిదీ అభిషేకాలు ఎలా జరిగాయి ఏంటన్నీ చెప్తానమాట. ఇక్కడ మనకి పంచామృత అభిషేకాలు, తర్వాత మనకి రుద్రం చదువుతారనమాట. మనకి ఎన్ని అవకాశాన్ని బట్టి జ్యూస్లన్నీ కూడా మనం రెడీ చేసుకోవాలి. చాలా బాగా జరిగిందండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు కూడా నేను ఈ వీడియో చూస్తూ ఉంటే నా కళ్ళ ముందే పూజ జరుగుతుందా అన్నట్టు అనిపించింది అనమాట. పూజలు అయితే అభిషేకాలు మనకి ఇంటి యజమాని అండ్ అబ్బాయిలు ఉన్నట్టయితే వాళ్ళే కూర్చుంటారనమాట. లేడీస్ అనేది గణపతి పూజకి లాస్ట్లో పూజకి ఉంటారు. సానా వందే సమోర్దందహానాధేనర్వాగస్మాన వదక్షదైదు కుడికాలు ముందు పెట్టుకొని ఇష్టదేవాన్ని తలుచుకుంటూ కూర్చోండి. గణపతి పూజ అనేది స్టార్ట్ చేసేసారండి. మనకి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంటి యజమాని పుత్ర సంతానం పూజలో కూర్చుంటారు. వాళ్ళు మాత్రమే మనకి అభిషేకాలు అనేవి చేస్తారు. ఇందులో నమకం, చమకం, రుద్రం చదువుతారు. అలాగే పురుష సూక్తం, స్త్రీ సూక్తం, మన్య సూక్తం, దశశాంతులు, సామ్రాజ్య పట్టాభిషేకం ఒక ప్రాసెస్ వైజ్గా వెళ్తుందనమాట. మనం ఈ టైంలో అన్ని స్పీడ్గా అందిస్తూ ఉండాలన్నమాట. చూపించండి. ఓం ప్రథమాత్రేణ భవం, ద్వితీయాత్రేణ భవం, తృతీయాత్రేణ భవం, చతుర్థాత్రేణ భవం, పంచమే పరమాత్రేణ నమః. నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా నివేదయామి అనుకోండి. పుష్పార్ఘ్యం సమర్పయామి, నమస్కారామి, రక్షాన్ ధారయామి, కలగదుకోండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. శ్రియం దేహి చ శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరద భూత్వా గణపతే యథాస్థానముద్వాసయామి శోభనా పునఃసందర్శనాయ జాగ్రత్త పెట్టేసేయండి. అవాప్తి అర్థం మమ స్థాన ఫల అవాప్తి అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా. గణపతి పూజ కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత మా వారు బాబు అయితే కూర్చున్నారు. ఇక్కడ చాలా నమస్కారాలు అయితే చేయిస్తారండి. చాలా టైం పడుతుంది అనమాట. చెప్పాను కదా మీకు, మాకు పూజ కంప్లీట్ అవ్వడానికి టోటల్గా 5 hours అయితే పట్టిందనమాట. చేసుకోండి. ఈశాన్యంగా తిరగండి. ఓం భూర్భువస్సవః ఓం రం నమః శంభవే నమః శంకరాయ నమః శివాయ నమః ఓం నమో రాజాం. ఓం నాభిస్థానే బొడ్డు మీద చేవేసుకోండి. ఈశానికి నమస్కారం చేసుకోండి. తూర్పుగా తిరిగిపోండి. ఓం భూర్భువస్సవః ఓం యం నమః శంభవే. నేను స్వామివారి అభిషేకానికి జ్యూస్లన్నీ రెడీ చేసేసానండి. ఇక్కడ నేను ఏంటంటే కొబ్బరి నీళ్లు, చెరుకు రసము, పపాయ, మస్క్ మిలను, యాపిల్, గ్రేప్స్ ఇలా అనమాట. మనకి 3 కానీ 5 కానీ 7, 9, 11 మన అవకాశాన్ని బట్టి అనమాట. మళ్ళీ పంచామృతాలు ఉంటాయి మీకు. పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి ఉంటుంది. దీంతో పాటు పసుపు, కుంకుమ, విభూతి, గంధంతో కూడా అభిషేకం జరుగుతుంది. ప్రతి అభిషేకానికి కూడా స్వామివారికి ఒక కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి నైవేద్యాన్ని సమర్పిస్తారు.
व्रातवदेभ्यः समानमानम गणेभ्यः गणपतिभ्यः समानमानम वेभ्यः सुरभ्यः समानमाभ्यः जलगेभ्यः देभ्यः राधापदेभ्यः समानमानम सेनाभ्यः सेनाभ्यः समानमानम केत्रभ्यः संघेत्रभ्यः समानम शक्तिभ्यः गानेभ्यः वक्लारेभ्यः कर्मारेभ्यः पुञ्जिष्टेभ्यः निषादेभ्यः समर्जिगभ्यः धर्मगभ्यः समानमर्गभ्यः जनभ्यः समानम स्वभ्यः स्वदेभ्यः समानमानम भवानार्थ भस्मदेवनो समर्पयामि कालाय नमः गन्धां धारयामि कलविकरणाय नमः मल्ले अक्षत्र वेयंడి अक्षतानि समर्पयामि बलविकरणाय नमः बिल्वदलं समर्पयामि बलाय नमः धूपमाग्रापयामि बलप्रमथनाय नमः स्थापित दीपो दर्शयामि धूपदीपान्तरशुद्धाचमनेयो समर्पयामि नैवेद्यम् ओम भूर्भुवस्सुहा दत्तवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि प्रचोदयात् बभोवते धनः शवासरव्या यातवतया नोर्तृणया याते ध्रुवादनो घोरावकाशनेतया नस्तरवासन रुद्राग्रहाभरणार्थं भस्मलेपनं समर्पयामि कालाय नमः पंचमे परमात्मने नमो नमः नमस्कारं చేసుకొని నివేదయామి అనుకోండి తాంబూలం వేసి సేవేయండి मुखदुद्यर्थं ताम्बूलं समर्पयामि ततः नीलाजनं दर्शयामि हार्ट తీసుకోండి ओम अघोरेभ्यो 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 नमस्ते हर मृत्युंजय चंद्रशेखर विरूपाक्ष पाहि मां ग्लास पठंడి पाहि मां नमः सोमा गज रुद्राय नमः ताम्राय तारुणाय नमः शंगागिरा पशुपतये नमः उग्राय भीमाय नमः विनयवदाय जोगवदाय नमः देवाय नमः जय जय धर्मशालाय नमः सुंदराय नमः शंकराय नमः देवताय नमः उदय जा सूर्य नमः मन्याय नमः भगवानाय नमः नमः कृदय कृदय क्रिया नमः जय जय भगवानाय जगद्वीराय प्रभाराम हेमत धान समत चतुष्पदेवस्तु मुष्टग्रामे स्नान रमणान द्रदनवै जगद्वीराय नमस्कार देवते छन्दगो स्वर्णाय देवता समर्पणतमानो महत्वात् भगवानो चिन्मानोधि चतुरम्मादमादरं भयामानस्वादिर्दहमानः स्वागतनीयमानः रोधने त्रम बिन्मने देवता नमः सुदागे दासुడు ఎప్పుడైనా నీకు పూజ చేసిన నిర్మాల్యం అంతా నాకు ఇవ్వాలి ఫస్ట్ అని కోరుకుంది అంచేతన చండీశ్వరాయ నమః నిర్మాల్యం విసృజ్య అంటే ఈ అభిషేకం అంతా కూడా అతనికి సమర్పణ చేస్తాం తర్వాత కొత్త అభిషేకానికి మళ్ళీ పుష్పం పెట్టుకొని మళ్ళీ అర్చన చేసుకొని మళ్ళీ అభిషేకం చేసుకొని తర్వాత మళ్ళీ పునః అర్చన చేసుకుంటాం అదనమాట మీ నాన్నగారికి ఇచ్చి వామదేవాయ నమః స్నానో శంభవే నమః ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమన్యమోదోదివే నమస్తే రుద్రమణ్య బాహుభ్యాం జన్మహాజాయ శబదమాశం భవతే నమస్వాద్రవ్యాయ తపతజా నోత్రుడయాజాతే నమస్తే నవేంద్రక్ష వాదనే గ్రీవాదండా సర్వాధాకమంత్ర భగవతనేతయా నత్రవాసంతమయాగరుందాభిజాగజేయామి శంకరుందాస్త नीराजनानन्तरं पुष्पार्घ्यं समर्पयामि नमस्करोमि रक्षां धारयामि नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर हर अग्निभ्यो हरकेशभ्यो पशूनामपतये नमः सस्कन्दरागपतये धेनामपतये नमः अश्विनोर्बाहुभ्याम् पुष्पहस्ताभ्याम् इन्द्रस्य इन्द्रियेण श्रिययस जयबलायाभिषिञ्चामि अर्यमणं बृहस्पतिमिन्द्रन्दानाय चोदया वाचं विष्णुगो सरस्वते गो सवितारं च वादिनं सोमगो राजानं वरुणमक्षसवेश्विनोर्बाहुभ्याम् पुष्पहस्ताभ्यागोनाभिषिञ्चामि वदवस्ता पुरस्तादभिषिञ्चन्त गायत्राः अभिनो वीरोर्वदक्षमेध प्रजाये महिरुद्र प्रजाभिः एवावभ्रवृषभजयकिताना रुद्रस्य हेदिस्तु हि श्रुतौ निर्मलभाषितशोभितलिङ्गं पदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लोकरक्षक नादरक्षक आपद्बान्धव नीलकण्ठर शंभो शंकर सांबसात्व परमेश्वर नित्यगन्धर जगद्रक्षक पाहि मां रक्ष मां सर्वे जना सुखिनो भवन्तु समस्ता सन्मङ्गलानि भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु यजामहे सुगन्धिं पुष्टिवर्धनं तुर्वरेण्यं भर्गो देवस्य यो नः प्रचोदयात्। అభిషేకాలు పూర్తయిన తర్వాత స్వామివారిని అలంకరించేసి మనకి విభూతితోటి బిల్వపత్రాలతో పూజ అనేది స్టార్ట్ అవుతుందండి.
పోతే కృత్వా సిదంతే యథా జనయతే వసంకరోతి తాదృగేవ తతో ఏష స్వామివారికి చేసిన ప్రతి అభిషేకాన్ని మీరు కూడా చూశారు కదండి. ఆ తర్వాత శుభ్రపరిచి విభూతితో అభిషేకం చేసి వట్టివేరునైతే పెట్టారు. ఓం మృగపానే నమః, ఓం జటాధరాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కవచినే, ఓం భస్మాధూరత విగ్రహాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం స్వరమయాయ నమః, ఓం త్రిజీమూర్తయే నమః, ఓం అనీశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పరమాత్మ దిగంబరాయ నమః, ఓం అష్టమూర్తయే నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం సాత్వికాయ నమః, ఓం శుద్ధ విగ్రహాయ నమః, ఓం శాశ్వతాయ నమః, దేవాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం హరజయ నమః, ఓం భూషదంతవిదే నమః, ఓం అవ్యగ్రాయ నమః, ఓం దక్షాద్వరహరాయ నమః, ఓం హరాయ నమః, ఓం భగనేత్రవిదే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రపదే నమః, ఓం అపవర్గ స్వామివారి రుద్రాభిషేకం చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఈ కార్తీక మాసంలో ఆ పార్వతీ పరమేశ్వర్లు ఈ అనుగ్రహం మాకు ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే నేను మధ్య మధ్యలో ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఈరోజు ఉల్లి వెల్లుల్లి లేకుండా మనం భోజనం అనేది చేయొచ్చు. ఆ తర్వాత నేను పప్పు పాలకూర కొబ్బరికాయ పచ్చడి రైస్ అయితే పెట్టాను. ఆ పక్క వాళ్ళకి జ్యూస్లు అవి చేస్తున్నప్పుడు చేసేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే భోజనం కంప్లీట్ అయ్యి 3:30 అయిందండి. అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. చిన్న పని అయితే పడింది. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.